హాయ్ ఫ్రెండ్స్, నత్తగుళ్ళ చెరువులలో వచ్చినప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, మా చెరువులో అయితే నత్తగుళ్ళ అనేది ఫుల్గా ఉంది. ఈ క్రాప్ లోన అయితే నత్తగుళ్ళ అనేది రావడం అయితే జరిగింది. ఈ నత్తగుళ్ళ ఉండడం వల్ల అయితే చాలా డేంజర్ అన్నమాట. చెరువులలో ఈ నత్తగుళ్ళ ఉండడం వల్ల డేంజర్ ఏంటంటే, మనం మేత వేస్తాం కదా ఫ్రెండ్స్, మేతనైతే ఈ నత్తగుళ్ళ అయితే తినేస్తుంటుంది. మనం రొయ్య వేసిన స్టార్టింగ్ లో అయితే తింటుందో లేదా అనేది సెట్ రాయిలో వేసుకొని అయితే చెక్ చేస్తాము. వెంటనే తినేస్తుందంటే రొయ్య తింటుందని మనం అబ్జర్వ్ చేసుకొని ఉంటాము. కానీ మనం చెక్ చేస్తే గానీ మనకు తెలియదు ఇది నత్తగుళ్ళ తింటుందా రొయ్య తింటుందా అనేసి. అందుకని చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది నత్తగుళ్ళ లేదా రొయ్య అనేది. మీరు చూస్తున్నారు కదండి, చెరువు అయితే ఎండబెట్టేసాము. ఎండబెట్టాక అయితే ఎక్కువ కనిపించింది. నీళ్ళు ఉంటే అయితే ఇది బతికిపోతుంది. చెరువు గట్టు మొత్తం తెల్లగా కనిపించేదంతా నత్తగుళ్ళనండి. మీరైతే మీ చెరువులలో ఈ నత్తగుళ్ళ వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.